అందరికీ నమస్కారం. నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం విజ్ఞానముల గురించి వివరించాడు. దేవుడు ఎవరు, ఈ ప్రపంచం ఎలా నడుస్తోంది, జీవితం యొక్క అసలు లక్ష్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం. ఇలా తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో అనుభవించడమే విజ్ఞానం అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఉదాహరణకు, తేనె తీయగా ఉంటుందని వినడం జ్ఞానం, తేనె రుచి చూసి తెలుసుకోవడం విజ్ఞానం. నిప్పు కాలుతుందని వినడం జ్ఞానం, నిప్పును పట్టుకొని అనుభవించడం విజ్ఞానం. ఇదే రీతిలో దేవుడు ఉన్నాడని వినడం జ్ఞానం, దేవుని సాన్నిధ్యాన్ని హృదయంలో అనుభవించడం విజ్ఞానం. కృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు, ఈ సృష్టిలో కనిపించే ప్రతిదానిలో దైవం ఉంది. నేను ఈ సృష్టిని 2 ప్రకృతుల నుండి సృష్టించాను. అవి అపరా ప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే కనిపించే భౌతిక ప్రపంచం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే ఆధ్యాత్మిక శక్తి, ఈ ప్రపంచంలోని అన్ని జీవులలో ఉండే చైతన్యం, ఆత్మ. నేను ఈ 2 ప్రకృతుల నుండి సమస్త సృష్టిని సృష్టించాను. అన్నీ నాలోనే ఉత్పన్నమవుతాయి, నాలోనే లయమవుతాయి. కానీ వాటికి నేను అతీతుడను అని చెప్పాడు కృష్ణుడు. ఇక్కడే మాయ గురించి చెప్పాడు. నా మాయను దాటాలంటే చాలా కష్టం. చాలా మంది ఈ భౌతిక ఆకర్షణలో పడి నన్ను మర్చిపోతారు. కానీ ఎవరైతే నన్ను శరణం చేసుకుంటారో వారు సులభంగా ఈ మాయను దాటగలరు అని చెప్పాడు. తనను అంటే భగవంతుని శరణం చేసేవారు 4 రకాలుగా ఉంటారని వివరించాడు. మొదటి రకం ఆర్తుడు, అంటే కష్టాలలో ఉన్నవారు. వీరికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. రెండవ రకం అర్ధార్థి, వీరు ధనం కోరేవారు. సంపదల కోసం వీరు భగవంతుని తలుస్తారు. మూడవ రకం జిజ్ఞాసు, వీరు తెలుసుకోవాలనుకునేవారు. ఆసక్తి, సంశయం కలగలిసిన వీరు వెతుకులాటలో ఉంటారు. 4వ రకం జ్ఞాని, వీరు నిజమైన భక్తులు. ఏ సంశయము, ఎలాంటి కోరిక లేకుండా భగవద్ధ్యానంలో గడిపేవారు. వీరందరిలోకి జ్ఞాని అత్యుత్తముడు. ఎందుకంటే భగవంతుని ప్రేమ తప్ప మరేమీ కోరడు. భగవంతుడినైన నాకు కూడా అతనే అత్యంత ప్రియుడు అని విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. మొత్తంగా ఈ అధ్యాయపు సారాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం మొత్తం భగవంతుని నుండి వచ్చింది, ఆయనలోనే ఉంది, ఆయనతో నిండి ఉంది. కానీ ఆయన దానికి అతీతుడు. ఆయన అన్ని రుచులలో రుచి, అన్ని వెలుగులలో వెలుగు, అన్ని గుణాలలో గుణం. కానీ ఆయన గుణాలకు అతీతుడు. ఆయనను భక్తితో శరణాగతితో భజిస్తే మాయ దాటి మోక్షం సులభంగా లభిస్తుంది. కాబట్టి జీవితంలో నిజమైన ఆనందం కావాలంటే మనం తెలుసుకోవాలి, ఆలోచించాలి, అనుభవించాలి. తెలుసుకున్నది జ్ఞానం, జీవించినది విజ్ఞానం. ఇలాంటి సమాచారాత్మక వీడియోల కోసం, మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల కోసం నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టి షేర్ చేసి ప్రోత్సహించండి. మీ క్షేమాన్ని నిరంతరం కాంక్షిస్తూ
నమస్తే.